రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మరి ఇవాళ పోలీసుల విచారణకు పేర్ని జయసుధ వెళ్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు అందాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసులో పేరు నాని సతీమణి జయసుధకు మరోసారి మచిలీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం పేరు నాని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు స్వయంగా చేతికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ నోటీసులో కేసులో విచారణలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాల్సిందిగా నోటీసులో పేర్కోవడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల కల్లా హాజరవుతారా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు విషయంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులు విచారణకు సహకరించాలని కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఏదైతే జయసుధకు నోటీసు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జయసుధ అసలు వచ్చిద్దా లేదా అనేది మొత్తం కూడా సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం 2 గంటలలోపు హాజరు కావాలి. దాని మీద కొంచెం స్టేట్మెంట్ అన్ని కూడా తీసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేసుకోవాలి. అందుకనే మేము నోటీస్ ఇస్తాం జరిగిందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూస్తారు, లేకపోతే మరోసారి నోటీసులు ఇస్తారా, లేకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి అనేది పోలీసులు తెలపాల్సిన పరిస్థితి ఉంది. విజయచంద్రిక, ఇక మరి పేర్ని నాని పరిస్థితి ఏంటి? ఆయనకి సంబంధించి ఎక్కడి నుంచి అమౌంట్ ఫోన్ పే, గూగుల్ పే నుంచి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, పూర్తి సమాచారం అందింది. ఇక పేర్ని నాని విషయంలో ఎలా ప్రొసీడ్ అవుతారు? అంటే పేర్ని నాని విషయంలో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ కి అయితే అప్రోచ్ అవడం జరిగింది. అయితే అతను అంటే 6వ నిందితుడిగా ఆయన్ని చివరిలో పేర్కోవడం జరిగింది. ఇది తెలుసుకున్న పేర్ని నాని నిన్న హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సోమవారంకి అంటే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి ఏంటి అనేది కూడా మొత్తం కూడా పోలీసులు ఇంకా సాక్ష్యాధారం అన్ని కూడా సేకరించారు. అయితే ఈసారి వాయిదా సమయానికి పోలీసులు సేకరించిన వివరాలు కూడా ఈసారి కోర్టులో ప్రొసీడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకుని అసలు రేపు సోమవారం ఏ తీర్పు వచ్చింది ఏంటి అనే దాని మీద ఫర్దర్ గా పోలీసులు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి అనేది కూడా పోలీసులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పటి వరకు అంటే సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు సైతం దానికి కట్టుబడి ఉన్నారు. మరి పూర్ణ, ఇక పేర్ని జయసుధ విచారణకి వెళ్ళే అవకాశం ఉందా? నోటీసులు జారీ చేశారు కాబట్టి. అంటే నోటీసులు అయితే నిన్న ఇంటికి వెళ్ళి నోటీసులు స్వయంగా చేతికి వేద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఈ నోటీసులు ఇచ్చే విషయం ముందస్తుగానే లీక్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ విషయం ముందుగానే ఏమన్నా ఉపన్నించి ఉండొచ్చు. అంటే అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఆ టైంలో మరి ఎందుకు ఇంట్లో వెళ్ళిపోయారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. దాంతో వాళ్ళు నోటీసులు అయితే ఇంటికి అంటించి వచ్చారు. అయితే మాకు నోటీసులు మేము చూసుకోలేదు, మేము ఇంటికి వచ్చేపటికి చాలా లేట్ అయింది అనేది ఒక రోజున చెప్పొచ్చు. ఎందుకంటే వివిధ కారణాలు, అంటే నోటీసులు తమకు అందలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు సాయంత్రానికి వస్తే కనుక మేము ఈ రోజు సాయంత్రం చూసుకున్నాము, ఈ రోజు సాయంత్రం వరకు మేము ఇంటికి రాలేదు అనేది కూడా ఒకటి చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. వీటన్నిటిని తప్పించుకునేందుకే వాళ్ళు నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటారు అని చెప్పి కూడా స్థానికులు కానీ వారికి తెలిసిన సన్నిహితులు కానీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ పూర్ణ.